రియల్ ఎస్టేట్ తెలుగు వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం. మనం 2 రోజుల క్రితము ఏవీ కన్స్ట్రక్షన్స్ అని ఆల్మోస్ట్ 500 కోట్ల మోసం చేసిందని రియల్ ఎస్టేట్ లో వార్తలు చూస్తూ వస్తున్నాము. ఇలాంటి వార్తలు ఒక భువన తేజ, ఒక స్వదాత్రి, ఒక సాహితీ, ఒక జైతి ఇన్ఫ్రా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం అనేక కంపెనీలు వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 కోట్ల ప్రజల సొమ్మును దోచుకొని పబ్బం గడిపేస్తూ ఉన్నవి. వీళ్ళందరికీ ఏమైనవి శిక్షలు ఏమవుతున్నవి? 50,000 కోట్ల డబ్బులు ఆల్మోస్ట్ పైచీలకు డబ్బులు వసూలు చేసి దుర్మార్గంగా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి రియల్టర్స్ గురించి ఏం మాట్లాడాలి? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి? రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది అని మాట్లాడుకుంటే అన్ని బూటకంలా కనిపిస్తున్నవి. ముందు పెద్ద తప్పు చేసింది ఇన్వెస్టర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి ఒక కస్టమర్ కావచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే జ్ఞానం మనకు లేకపోవడం అనేది మన తప్పే. అది ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ మనం పెట్టేటువంటి ఏ ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని ఆ ప్రాపర్టీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకపోతే మనం బోల్తా పడతాం కదా. దీని గురించి మనం తెలుసుకోవాలి కదా. అదేవిధంగా ఏ ప్రాజెక్ట్లో పెడుతున్నామో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలు ఏంటి, ఒకవేళ మనకు ప్రీ లాంచ్లో పెడుతున్నాము, ప్రీ లాంచ్లో నీకు సెక్యూరిటీ ఎక్కడుంది, సరే నీకు నిన్న ₹1,00,00,000 ఇస్తుంటే నాకు ఒక పావు ఎకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాడు, ఓకే, దట్ వుడ్ బి యువర్ సెక్యూరిటీ. అది కూడా లేకుండా ఫ్రీ లాంచ్ కూడా ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎట్లా కుదురుతుంది నీకు కదా. ఇవన్నీ ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరో మా బావమర్ది పెడుతున్నాడు, మా బావ పెడుతున్నాడు, మా తోడలుడు పెట్టాడు, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారని మీరు కూడా వెళ్ళేసి 50 లక్షలు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ మీడియా ముందు నిలబడాల్సి వస్తుంది. దీనివల్ల మన కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయి కుటుంబంలో ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నాము. ఇవన్నీ లేకుండా ఏ ప్రాపర్టీలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనే దాని గురించి మనం కనీస అవగాహన లేకపోయినట్లయితే, ఇలా అవగాహన ఇచ్చినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అవగాహన ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా కానీ, లీగల్ పర్సన్స్ ద్వారా కానీ, లేకపోతే మాలాంటి కంపెనీస్, లీగల్ లీడర్ అనే కంపెనీ ద్వారా, ఇలాంటి కంపెనీల ద్వారా కానీ వెళ్ళి మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారయ్యా, ఒక 20,000 ఛార్జ్ చేసుకుంటే 20,000 ఛార్జ్ చేస్తారు, వెరిఫికేషన్ చేయించుకొని జాగ్రత్తగా, తర్వాత ఇబ్బంది పడటం ఎందుకు? ఇప్పుడు లీగల్గా వెరిఫికేషన్ చేసుకుంటావు, ఫిజికల్గా పొజిషన్ తీసుకుంటావు, రెవెన్యూ రికార్డ్స్ క్రాస్ చెక్ చేసుకుంటావు, మనకు తెలియదు కదా. వాళ్ళు చేస్తారు కదా పర్ఫెక్ట్గా లీగల్గా వెరిఫికేషన్ చేయించుకొని ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమైందా? ఇలాంటి లేకుండా ఎవడో గుడ్డెద్దు చేలో పడినట్టు మనం వాడి ఇన్వెస్ట్మెంట్ చేయటాడు, మనం కూడా పెట్టుకున్నాము, వెంటనే అయిపోతుంది ఇలా అనుకుంటే చాలా ఇబ్బందులు పడి ఈరోజు పోయేది ఎవరికి చెప్పండి? మనకే కదా. ఇన్వెస్ట్మెంట్ చేసి మనకే కదా. ఎవడైతే మన దగ్గర డబ్బులు తీసుకున్నాడో, రియల్టర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాడు హ్యాపీగా సుఖంగా బతుకుతున్నాడు. ఈరోజు నేను చూస్తున్నా, ఏవి కన్స్ట్రక్షన్స్ 500 కోట్లు మోసం చేసింది, జైతి ఇన్ఫ్రా 300 కోట్లు మోసం చేసింది, సాహితీ ఇన్ఫ్రా 1000 కోట్లు మోసం చేసింది, భువన తేజ 1000 కోట్లు మోసం చేశాడు. ఇలాంటి మాటలు వింటూ అయినా కానీ ఏం చేస్తున్నాము? ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఏమి అవ్వవు. వాళ్ళని కాపాడే వ్యవస్థలు కూడా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు అబ్బా? ఈ ప్రజలను మోసం చేసిన రియల్టర్ని ప్రభుత్వాలే సపోర్ట్, కొన్ని తెలియకుండా ఇండైరెక్ట్గా ప్రభుత్వాల్లో సంబంధంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేయడం వల్ల ప్రభుత్వాన్ని అనవలసి వస్తుంది. ఈరోజు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నప్పుడు మనమైతే ఏం చేయగలం మనం? అందుకని చెప్తున్నాను, ముందుగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఏ ప్రాపర్టీలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా ముందుగా క్రాస్ చెక్ చేసుకోవడం అనేది అవసరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మనకి? అందుకని చెప్తున్నాను, ముందుగా ప్రతి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ప్రీవియస్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా బలమైనటువంటి అవకాశం ఉంటుంది, మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇన్వెస్టర్ చేసేటప్పుడు, రియల్టర్ చేసే తప్పులకి, ప్రాపర్టీ లోపాలకి మీరు బలి అవ్వాల్సి వస్తుంది. సో మిత్రులారా, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ముందుగా ప్రాపర్టీ వెరిఫికేషన్, ఆయా కంపెనీకి సంబంధించిన హిస్టరీ వెరిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇటువంటి విషయాల్లో మీకు సపోర్ట్ కావాలన్నట్లయితే మా లీగల్ లీడర్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రాపర్టీ హెల్త్ రిపోర్ట్ అనేది మేము అందించే ప్రాపర్టీ హెల్త్ రిపోర్ట్ తీసుకోవటం వలన
మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బుకి భరోసాగా ఉంటుందనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.